Good morning students. I am D. Srinivas Rao, CT lecturer, Vocational Government Junior College, Guntur. I am teaching about Senior Inter CT group. Paper 1. Paper 1 అంటే కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్. పేపర్ 1లో 4th యూనిట్ మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. 4th యూనిట్ ఆల్రెడీ సగమైంది. ఇప్పుడు 4th యూనిట్ గురించి మనం చెప్పుకుంటున్నాం. Unit 4 is openings. Unit 4 is openings. ఓపెనింగ్స్లో మనకి జనరల్గా వచ్చేటువంటి ఓపెనింగ్స్ అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మనం చూసినప్పుడు కానీ మనం విన్నప్పుడు కానీ తలుపులు, కిటికీలు, సెల్ఫ్లు, వెంటిలేటర్లు ఇవి. అంటే సెల్ఫ్లు అంటే ఇన్సైడ్ ఉంటాయి కాబట్టి దానికి మనం ఫిక్సర్స్, ఫ్యాషనింగ్స్ వేయకపోయినా ఇబ్బంది లేదు కాబట్టి దాన్ని చెప్పుకోకుండా మనం ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఇంట్రడక్షన్ చెబుతున్నాం. ఇంట్రడక్షన్ ఫస్ట్ది ఇంట్రడక్షన్, సెకండ్ది జనరల్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ డోర్స్ అండ్ విండోస్. జనరల్ terms used in doors and windows. ఇది ఆల్రెడీ ఆన్లైన్లో మనకి అయిపోయింది కదా ఈ లెసన్. విన్నారు అందరూ, మళ్ళీ వింటున్నారు, వినండి. తర్వాత టైప్స్ ఆఫ్ డోర్స్ అండ్ దేర్ లొకేషన్ డోర్స్ ఎన్ని రకాలు, వాటిని ఎక్కడ మనం ఫిక్స్ చేస్తాం. డోర్ అయింది. డోర్స్ ఎన్ని రకాలు, వాటిని మనం ఎక్కడ పెడతాం, ఆ రకాలని ఎక్కడ ఫిక్స్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ బట్టి టైప్ ఆఫ్ డోర్ని మనం లొకేట్ చేసుకుంటాం. బిఫోర్ దిస్ ఆల్రెడీ ఈ 3 మనకి అయిపోయినాయి లాస్ట్ టైం క్లాస్లో. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ నుంచి చెప్పుకున్నాం అంటే టైప్స్ ఆఫ్ విండోస్ and their location. Another one is ventilators, and finally fixtures and fastenings of doors and windows. Fixtures and fastenings of doors అండ్ విండోస్. వీటిల్లో మనకి ఈ 3 టాపిక్స్ ఆల్రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ డోర్స్ గురించి చెప్పుకోవాలి. ఈ విండో గురించి. విండో అంటే ఏంటి? విండో అనగానే ఏంది? ఇది యాక్సెస్ ఆఫ్ ప్రొవైడింగ్ టు ద లైట్ అండ్ ఎయిర్ అండ్ విజన్. మనకి కనపడటానికి వెలుతురు, గాలి రావడానికి ఉపయోగించేటువంటి స్మాల్ హైట్, సిమిలర్ టు ద డోర్ లాగే ఉంటుంది. కానీ డోర్ హైట్ కాకుండా సిల్ లెవెల్ నుంచి మనం దాన్ని ప్రొవైడ్ చేస్తాం. దాన్ని విండో అంటారు. ఇక్కడ ఏమవుతుంది, మనకి గాలి, వెలుతురు బిల్డింగ్లోకి సరిగా రావడానికి ప్రొవైడ్ చేసే ఐటెంనే విండో అంటాం. దీంట్లో రకాలు ఉన్నాయి. దేర్ ఆర్ 10 types. 10 types ఆఫ్ విండోస్. ప్రతి విండో గురించి రాసుకుంటూ ఆ విండో యొక్క బ్రీఫ్ ఇన్స్ట్రక్షన్స్ తెలుసుకుంటే మనం సరిపోతుంది. ఫస్ట్ వన్ ఈజ్ casement window. Second one is pivot window. Third one is sliding window. అంటే మొత్తం ఇక్కడ రాసిన తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి చేయటం అంటే మనకు అది మళ్ళీ ఇబ్బందిగా ఉంటుంది. అన్నీ రాసి తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్లైడింగ్ విండో
తర్వాత లోవర్డ్ విండో, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ గ్లేజ్డ్ విండో. సిక్స్త్ వన్ ఈజ్ కార్నర్ విండో. సెవెంత్ వన్ ఈజ్ డోర్మర్ విండో. ఎయిత్ వన్ ఈజ్ బే విండో. నైన్త్ క్లస్టరీ విండో. 10th one is final sky latent window. ఇవి మనకి విండోలోని రకాలు. మనకి ఇవన్నీ ఉన్నాయి. ఒక్కొక్క విండో గురించి, ఈ విండో ఎక్కడ మనం ప్రొవైడ్ చేస్తాం, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దీని గురించి మనం తెలుసుకుంటూ దీనికి ఈ విండో ఈజ్ కన్స్ట్రక్టెడ్ విత్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ లైక్ స్టైల్స్, రైల్స్ అండ్ జామ్స్ ఎక్సెట్రా. అన్నిటి గురించి అంటే పక్కన ఉండేటువంటి కమ్మి అంటారే, అటు చూపిద్దాం. దాని పక్కన ఉండేటువంటి అంటే గీస్తాను చూడండి. ఒక్క విధంగా మనకు డోర్ గీస్తున్నాం ఆల్రెడీ, ఇక్కడ విండో కూడా గీసుకుంటాం మనం. ఇది ఫ్రేమ్ అనుకుందాం, విండో యొక్క ఫ్రేమ్, మనకు చుట్టుపక్కల ఉన్నట్టు ఫ్రేమ్. ఈ ఫ్రేమ్లో దీన్ని ఏమంటాము, హెడ్ అంటాం. దీన్ని ఏమంటాం, సిల్ అంటాం. కింద బాటంలో ఉన్నదాన్ని సిల్ లెవెల్, విండో లెవెల్ ఆడ ఉన్నదాన్ని సిల్ లెవెల్ అంటాము. దీన్ని సిల్ అంటాం. దీన్ని ఏమంటాం, స్టైల్ అంటాం. ఇది అవుట్ సైడ్ స్టైల్, ఇన్సైడ్, రెండు ఇన్సైడ్ ఉండే స్టైల్స్, ఈ రెండు వచ్చి స్టైల్స్ అంటాం. ఇది ఫ్రేమ్లో ఈ గ్రూప్ ఆఫ్ స్టైల్స్ అండ్ హెడ్ స్టిల్ ఒక ఐటమ్గా గ్యాదర్ చేయడాన్ని ఫ్రేమ్ అంటాం. ఫ్రేమ్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ ప్యానల్స్, స్టైల్స్ అండ్ గ్రూప్ గ్యాదరింగ్ వన్ ఫిగర్, దట్ ఈస్ కాల్డ్ ఫ్రేమ్ అంటాం. ఫ్రేమ్ లోపల విండో వస్తుంది, మనకి విండోని ఫిక్స్ చేస్తాం. దీని ప్లాన్ అయితే ఇలా కనపడుతుంది. అంటే ఈ బోర్డు మీద కాబట్టి ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చు. టోటల్గా ఇది మనకి విండో. ఇది విండో యొక్క టాప్ రైలు, ఇది బాటమ్ రైలు. డోర్స్కి కూడా సేమ్ ఇంతే వస్తాయి, టాప్ రైల్స్, బాటమ్ రైల్స్ అని. ఇది లాకింగ్ రైలు ఉన్నది, ఇది స్టైలు, దీని యొక్క స్టైలు నిలువు కమ్మె, ఇది దీని యొక్క స్టైల్. ఇదేమంటారంటే హింజ్, రెండు హింజలే స్టైల్ అంటారు, విండో స్టైల్. ఈ విధంగా ఉంటాయి. వీటిని ఏమంటాం, ప్యానల్స్ అంటాం. ఇది విండో యొక్క ప్లాను. సెక్షన్ వచ్చేసరికి ఎలా వస్తుంది, గోడల్లో ఫిక్స్ చేసి ఉంటుంది కాబట్టి మనకి సెక్షన్ వచ్చేసరికి ఇది ఏమో వాల్, ఇది ఫ్రేము, ఆ ఫ్రేము పక్కన ఉన్నటువంటి ఫ్రేమ్. ఇది షట్టర్ అంటే లోపల ఉన్నటువంటి తలుపుని షట్టర్ అంటాం మనం. వాల్, ఫ్రేము, షట్టరు. ఇది సెక్షన్ అండి. ఇది ప్లాను, ఇది సెక్షన్.
సెక్షన్ అంటే ఇక్కడ ఎక్కడో కట్ చేస్తాం, సెక్షన్ ఏఏ అని చెప్పి మనం కట్ చేస్తే ఏఏ దాన్ని కట్ చేసి ఆ విండోని కట్ చేసి ఇలా కట్ చేసి చూస్తే కిందకి పైనుంచి ఏం కనపడుతుంది, మన ప్లాన్ కానీ కనపడుతుంది మీకు, అలా ఇలానే కనపడుతుంది. ఆ గోడ ఒక దిమ్మలాగా, ఈ గోడకు మధ్యలో ఉన్నటువంటి ఈ షట్టర్ ఒక చెక్కలాగా కనపడుతుంది. టోటల్ అయితే ఇలా కనపడింది. ఇవి విండోస్. దీన్ని చెప్పాలంటే క్యాస్మెంట్ విండో ఆర్ ప్యానల్ విండో అని కూడా అంటాం దీన్నే క్యాస్మెంట్ విండో అంటే కేస్మెంట్ విండో ఆర్ ప్యానల్ విండో. ప్యానల్ విండో అని కూడా అంటాం అన్నమాట. అయితే ఈ విండో తయారు చేయడానికి ఇది జస్ట్ లైక్ చూడటానికి తలుపులాగే ఉంటుంది. ఈ విండో ఎట్లా ఉంటుంది చూడడానికి తలుపులాగే, బట్ హైట్ తక్కువ ఉంటుంది. తలుపు అనుకో సిల్ లెవెల్ నుంచి మొదలైద్ది, ఫ్లోర్ లెవెల్ నుంచి మొదలైంది తలుపు అయితే. కిటికీ అయితే సిల్ లెవెల్ నుంచి మొదలవుతుంది. దానికి డిఫరెన్స్ ఎంత, ఆ తలుపుకి దీనికి 3 feet అలా 2 feet డిఫరెన్స్తో ఉంటుంది. కాబట్టి ఇది చూడటానికి తలుపులాగే ఉంటుంది. దీని మ్యానుఫ్యాక్చరింగ్ కూడా సేమ్ తలుపు లెక్కే, స్టైల్స్, రైల్స్, ప్యానల్స్ ఉపయోగించి తయారు చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, మనకి చూడటానికి అపీరెన్స్. ఈ రోజుల్లో ఎక్కువగా వాడేటువంటి తలుపులు, కిటికీలు ఇవి మనకి, వాటిని వాడుతూ ఉంటాం. తర్వాత నెక్స్ట్ వన్ పివోట్ విండో. పివోట్ విండో అనే దానికి కూడా బొమ్మ గీయాలి. ఇవన్నీ గీస్తా పోతూ ఉంటాం, చేసేదేముంది. అది కేస్మెంట్ విండో ఆర్ ప్యానల్ విండో. నెక్స్ట్ పివోట్ విండో అంటే పివోట్ మీద రెస్ట్ అయి ఉంటుంది. పివోట్ దానికి ఇది షట్టర్స్ బిగించి, ఫ్రేమ్కి ఏం చేస్తారు, షట్టర్స్ బిగించి పివోట్ మీద రెస్ట్ అయ్యింది. అది పివోట్ మీద మూవ్ అవుతుంది. ఇట్ ఈజ్ రొటేటెడ్ ఆర్ మూవ్ అబౌట్ ద పివోట్. దీనికి మోర్ లైట్, క్లీనింగ్నెస్ ఈజీగా ఉంటుంది. ఆ పివోట్ విండో బొమ్మ గీసి చూపిస్తాను. ఇది తప్పులు పోతున్నాయి, ఏడేయాలి కరెక్ట్గా. ఇది విండో అనుకుంటే దీనికి పివోట్ ఇక్కడ పివోట్ ఉంటుంది. దీని మీద రెస్ట్ అయ్యి కిందకి అటు ఇటు స్లైడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ స్లైడ్ అయినప్పుడు అయ్యి గాలి వెళ్తురు ఈజీగా వస్తూ ఉండేది. ఇది పివోట్ విండో. తర్వాత స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండోస్ ఆర్ జస్ట్ లైక్ సిమిలర్ టు డోర్స్. ఇది కూడా డోర్ లాగానే ఉంటుంది, హైట్ తక్కువ ఉంటుంది, చేసుకోవచ్చు అని అంటాయి. కాకపోతే ఈ స్లైడింగ్ విండో రోలర్ బేరింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రోలర్ బేరింగ్స్ అంటే స్లైడింగ్ అంటే ఏంటి, మనం ఇట్లా బస్సులో మనం ఎక్కువగా ఎక్కడ చూస్తాం, ట్రైన్స్లో, బస్సెస్లో, బ్యాంక్ కౌంటర్స్లో అండ్ షాప్స్లో చూస్తాం. షాప్లో కూడా ఇట్లా తీస్తూ ఉంటాం. ఇది జరిగిన రోలర్స్, గేటు కూడా పెడుతుంటారు ఇళ్ళ ముందు, పెద్ద గేటు, రోలర్స్ మీద బేరింగ్ ఉంటుంది. రోలర్స్ మీద ఉంటుంది. ఇది కంఫర్ట్గా ఉంటుంది. ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ స్లైడింగ్ విండో. స్లైడింగ్ విండో వల్ల ఏమొస్తుంది, మనకి వెలుతురు గాలి బాగానే వస్తూ ఉంది. ఎక్కువగా ఎక్కడ ఉంటే బస్సుల్లో వాటిల్లో ఉంటాయి మనకి. తర్వాత లోవర్డ్ విండో. లోవర్స్ అంటే మన తాలూకా పోలీస్ స్టేషన్ లో ఇలా లాగితే పైన మనకి 45 degreesలో విజన్ కనపడుతుంది. అది వదిలేస్తే ఒకటొకటి ఇంక్లైన్డ్ 45 degreesలో ఒకదాని మీద ఒకటి పడిపోతాయి. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లోవర్స్ ఉన్నప్పుడు క్లోజ్ చేసి ఉన్నా కానీ గాలి వస్తూ ఉంటుంది. అంటే రైల్వే స్టేషన్లో మనం ట్రైన్లో పైకి ఎత్తుతాం, డోరు అర్లర్లుగా ఉంటుంది. వర్షం పడుతున్నా కానీ వర్షం లోపలికి రాదు, గాలి వస్తూ ఉంటుంది. ఆ లోవర్స్ ఉండడం వల్ల వర్షాన్ని నిరోధిస్తాయి, కింద నుంచి గాలి వస్తుంది. అలాగే లోవర్స్ విండో అంటే సేమ్ జస్ట్ లైక్ అలా ఉంటాయి. ఆ లోవర్స్ అరేంజ్ చేయడం వల్ల మనకి గాలి వెలుతురు బాగా వస్తుంది. ఇది కూడా ప్రైవసీ ఉంటుంది. ప్రైవసీ మీన్స్ రూమ్ లోపల మనం కూర్చున్నప్పుడు మనకి బయట నుంచి సౌండ్స్ కానీ వినపట్టి ఎవరైనా పోతున్నా తెలుస్తుంది. అలా కాకుండా షాష్ డోర్స్, గ్లాజ్డ్ డోర్స్. గ్లాజ్డ్ డోర్స్ అంటే దిస్ ఈజ్ కాల్డ్ గ్లాస్ డోర్స్. ఇప్పుడు మనం పెట్టున్నాయి, మన క్లాస్ రూమ్లో ఉన్నాయి చూడండి. మన క్లాస్ రూమ్లో ఉన్నటువంటి గ్లేజ్డ్ ఫ్రేము, షట్టర్స్, స్టైల్స్, రైల్స్ ఉపయోగించి ఫ్రేమ్ తయారు చేసి ఫ్రేమ్ లోపల గ్లాస్ని ఇన్సర్ట్ చేస్తాం.
మన ఇళ్లలో కూడా ఈ మధ్యకాలంలో గ్రిల్స్ ఉపయోగించి ఎక్కువగా అందరూ ఈ గ్లేజ్డ్ డోర్స్ పెట్టుకున్నారు. ఇదర్ ప్యానల్ మీన్స్ కేస్మెంట్ డోర్స్ లేదా గ్లేజ్డ్ డోర్స్ని మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ మిగతా అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి? పివోట్ ఏంటంటే కంజెస్టెడ్ ఏరియా, మనకు తలుపు రెక్క బయటికి తీయడానికి లేకుండా ఉంటుంది. మన ఇళ్లలో స్థలం పక్కింటోడికి మనకి ఖాళీలే, అప్పుడు లోపలే పివోట్ పెట్టి ఊరికి అట్లా అంటే గాలి వస్తుంది, హుక్ అడ్డం పెడితే తర్వాత మళ్ళీ తీసేస్తే వస్తుంది. అలాంటి చోట్ల ఇటువంటివన్నీ వాడదు. కానీ మనం రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి ఎక్కువ వాడే ఈ రెండు వాడతాం. కేస్మెంట్ విండోస్, గ్లేజ్డ్ విండోస్ ఎక్కువగా వాడతాం. ఇక ఈ కార్నర్ విండో అనేది కూడా ఇళ్ళకి ఎక్కువగానే వాడతాం మనం. కార్నర్లో రెండు పర్పెండిక్యులర్గా 2 సైడ్స్ నీకు ఫేసింగ్ లాగా కనపడుతూ ఉంటుంది. ఇదే విండో ఈ కార్నర్లో వచ్చేసరికి ఆయన బొమ్మకి ఏమంటున్నాడుగా చూపిద్దు అంటున్నాడుగా, పక్కలకు చూపిద్దాను. కార్నర్ విండో ఇది ప్లానే, ఇది నాట్ సెక్షన్ ఇది ప్లాన్ గీయలేం మనం. ఇది వాల్. ఇది షర్ట్. ఇది కార్నర్ విండో. బోత్ సైడ్స్ 2 రెక్టాంగులర్స్ ఉంటాయి. 2 రెక్టాంగిల్స్ 90 డిగ్రీస్తో డైరెక్షన్స్ బోత్ సైడ్స్ ఈ కార్నర్లో ఇటు కనపడుతూ ఉంటుంది. ఇది మనకి ఇంటికి అందంగాను లుక్ కూడా తీసుకొస్తుంది ఇటువంటి డోర్. ఇది కూడా ఎక్కువగానే మనం రెసిడెన్షియల్ బిల్డింగ్స్కి వాడుతూ ఉన్నాం. తర్వాత డోర్మర్ విండో. డోర్మర్ విండో అంటే మనకి ఇవి గోడౌన్స్, ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, ఈ టైప్లో మనం రూఫ్ పైన పెట్టుకుంటారు. ఎప్పుడు పెట్టుకుంటామంటే కింద మనకి ఇరుకుగా ఉండి లైట్ తక్కువగా వస్తున్నప్పుడు, పైన వేడి గాలి ఎక్కువ ఉన్నప్పుడు, రూఫ్ రేకులు అయినప్పుడు మనం గాలి వచ్చి ఆ వేడిని కొట్టేసిపోవడం. డోర్మర్ విండో స్లోపింగ్ రూఫ్లో, స్లోపింగ్ రూఫ్, దిట్ ఈజ్ కాల్డ్ స్లోపింగ్ రూఫ్. స్లోపింగ్ రూఫ్లో ప్రొవైడ్ చేస్తాను డోర్మర్ విండో అనేది మీకు. ఈ విండో ఎక్కడంటే ఫ్యాక్టరీస్ లేదంటే పాత ఇల్లులు ఏమన్నా ఉంటే హైట్ ఎక్కువగా ఉండి లోపల చీకటిగా ఉండదు, కిటికీలు పెట్టినా పైన చీకటి అట్లాంటికి పైన పెడితే వెలుతురు వచ్చి మనకి ఫ్రీగా ఉంటుంది. తర్వాత బే విండో మీన్స్, బే విండో కూడా రెసిడెన్షియల్ హౌస్లోనే ఎక్కువగా వాడతాం మనం. బే విండో అంటే వాల్కి అవుట్ సైడ్ ఉంటుంది. ఉండడం వల్ల మనకి ఏరియా వస్తుంది. అక్కడ షోకేజ్ లాగా కానీ టీవీ స్టాండ్ లాగా కానీ వాడుకోవడానికి వీలుగా ఉంటుంది బే విండో అని. బే విండోలో హెక్సాగనల్ షేపు, రెక్టాంగులర్ షేపు, ట్రెపిజాయిడల్ షేప్, ఏ షేప్లైనా పెట్టుకో. ఆ షేప్ పెట్టుకోవడం వల్ల ఇక్కడ గోడల్లో కన్స్ట్రక్షన్ చేసి అలా తీసుకొచ్చడం వల్ల ఆ ఏరియా రావటం వల్ల మనకి టీవీ స్టాండ్ కానీ లేకపోతే షోకేజీ, ఫ్లవర్ వాజు, ఫిష్ అక్వేరియంలు ఇటువంటివి పెట్టుకోవడానికి కూడా మనకి వీలుగా ఉంటుంది. ఆ బే విండో ఎలా ఉంటుందంటే దిస్ ఈజ్ హెక్సాగనల్ షేప్, హాఫ్ హెక్సాగనల్ షేప్ అనుకోండి. ఇది వాల్ అయితే ఇది విండో, ఇది బిల్డింగ్ యొక్క వాల్ ఎడ్జ్. ఇది ఈ లోపలికి బిల్డింగ్ అవుట్ సైడ్కి ప్రొజెక్ట్ చేసాం మనం. అవుట్ సైడ్కి ప్రొజెక్ట్ చేస్తే ఈ స్థలం అంతా మనకు కలిసి వస్తుంది. విండో దగ్గర స్లాబ్ వేస్తాం, సన్షైడ్కి ఎలా వేస్తామో అలాగే స్లాబ్ వేస్తాం. దీని మీద మనం టీవీ దీని లోపల షట్టర్స్ ఉంటాయి కదా, ఆటోమేటిక్గా షట్టర్స్ అన్నిటికి వచ్చినట్టే దీనికి కూడా వచ్చేస్తాం. ఇది సెక్షన్ కాబట్టి ఓన్లీ షట్టర్స్. ఇది ఫ్రేము, ఇది షట్టర్ అంటే తలుపు. ఇది సేమ్, ఇది వాలు. ఈ విధంగా మనకి బే విండో ఉంది. బే విండో వల్ల గాలి వెలుతురు ఎక్కువ రావటమే కాకుండా స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది. బిల్డింగ్లో మనకు అవతల స్థలం ఉందనుకోండి, ఇంట్లో టీవీ లోపల ఏం తగలకుండా నీకు టీవీ ఆడ పెట్టేస్తే బయటికి హ్యాపీగా కూర్చొని చూసుకుంటున్నాడు. టీవీ అనే కాదు, ఏదైనా నీ ఫోన్ కానీ, నీ ల్యాప్టాప్ కానీ, నీ కంప్యూటర్ కానీ, ల్యాండ్ లైన్ ఉన్న వాళ్ళు కానీ అన్ని దీని మీదే వాడుకుంటాం. లోపలికే ఉంటాను, ఒక కర్టన్ వేసి పెట్టుకుంటే.
ఇది బే విండో. తర్వాత క్లస్టరీ విండో. క్లస్టరీ విండో అంటే ఇది ఎక్కడ వస్తుందంటే ఒక్కసారి బొమ్మ గీసేస్తే మీకు చెప్పడానికి ఈజీగా ఉంది. ఇది టాప్ రూఫ్, ఇది వరండా రూఫ్. ఎక్కడైతే బిల్డింగ్కి వరండా ముందు ఆక్యుపై చేసి వెలుతురు రాకుండా చేస్తుందో అక్కడ ఏం చేస్తామంటే ఈ టాప్ పొజిషన్లో విండో ప్రొవైడ్ చేసుకుంటాం. పైన ఈ టాప్ పొజిషన్లో విండో ప్రొవైడ్ చేస్తాం. దీన్ని క్లస్టరీ విండో అంటాం అన్నమాట. ఇక్కడ కింద గాలి వెలుతురు రాకుండా కంజెస్టెడ్గా ఉండి మూసేస్తుంటే ఈవెన్ డోర్స్ విండోస్ ఉన్నా కానీ చీకటిగా ఉండి ఎక్కడో చుట్టుపక్కల పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ ఉండి మనల్ని క్లోజ్ చేసేస్తుంటే మనం పైన పెట్టుకునే విండోని క్లస్టరీ విండో అని. అంటే వరండా వచ్చి ముందు మనకు క్లోజ్ చేసి వీలు లేకుండా చేస్తే క్లస్టరీ విండో చేసుకో. స్కైలాట్ అంటే విండో అంటే ఈ కాటన్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి కదా, పైన తిరుగుతూ ఉంటాయి లేదా గ్లాస్ పెడతారు. చెన్నై రైల్వే స్టేషన్కి ఎప్పుడన్నా వెళ్తే చెన్నైలో డోమ్ పైకి ఉంటుంది, రైల్వే స్టేషన్లో ఎత్తు ఉంటుంది, పైన వెలుతురు బ్రహ్మాండంగా వస్తూ ఉంటుంది. లోపల అంతున్నా చుట్టూరు గోడ కట్టునే వెలుతురు బ్రహ్మాండంగా ఎందుకు ఉంటుందంటే పైన స్కైలాట్ అంటే విండో ప్రొవైడ్ చేస్తుంది విత్ గ్లాస్ తోటి, దాన్ని స్కైలాట్ అంటే విండో. ఇది విండోస్ యొక్క రకాలు. ఎక్కడెక్కడ ఏ విండో ప్రొవైడ్ చేస్తాం, ఎప్పుడు ప్రొవైడ్ చేసుకుంటాం అనే దాని గురించి క్లియర్గా తెలుసుకో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వెంటిలేటర్స్. మిగిలింది అదేగా, టైప్స్ ఆఫ్ వెంటిలేటర్స్. ఇవన్నీ ఓపెనింగ్సే, డోర్సు విండోస్ వెంటిలేటర్స్. వెంటిలేటర్స్. అసలు వెంటిలేటర్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఏ స్మాల్ సైజ్ విండో అని అనొచ్చు. వెంటిలేటర్ని మనం ఏమంటామంటే స్మాల్ హైట్లో ఉంటుంది, స్మాల్ సైజ్ విండో అని కూడా మనం చెప్పుకుంటాం. ఆ విండోకి హైట్ తక్కువ ఉంటుంది. ఇది ఎక్కడ ప్రొవైడ్ చేస్తాం మనం వెంటిలేటర్ని అంటే విండోకి డోర్కి పై భాగంలో మనం గాలి రావడానికి వెలుతురు రావడానికి వెంటిలేటర్ని ప్రొవైడ్, దట్ ఈస్ కాల్డ్ వెంటిలేటర్. వెంటిలేటర్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి ఫిక్స్డ్ వెంటిలేటర్, రెండు స్వింగ్ వెంటిలేటర్. స్వింగ్ వెంటిలేటర్. ఫిక్స్డ్ వెంటిలేటర్ అంటే ఫ్రేమ్స్ తోటి కూడుకొని స్టైల్స్ అండ్ జామ్స్ మిలియన్స్ అన్నిటితో కూడుకొని తయారు చేసి ఉంటుంది, దాన్ని ఫిక్స్డ్ అంటాము. ఫిక్స్డ్ అంటే ఇది ఎక్కడ ప్రొవైడ్ చేస్తామంటే విండో పైన లేదా డోర్ పైన సీలింగ్కి మధ్య భాగంలో ఎనీవేర్ ఇన్ సీలింగ్ అండ్ విండో లెవెల్, ఎక్కడైనా ఈ పార్ట్లో మనం విండోకి డోర్కి మధ్యలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. దాన్ని ఫిక్స్డ్ వెంటిలేటర్ అంటారు. దీనికి ఏమంటుంది? ఫిక్స్డ్ వెంటిలేటర్స్కి జామ్స్ ఇవి ఫ్రేము స్టైల్స్ తోటి కూడుకోండి. అదే రొటేట్ స్వింగ్ వెంటిలేటర్ అని అన్నాం. స్వింగ్ వెంటిలేటర్ అంటే గాలి వెళ్తురాడే జస్ట్ లైక్ సేమ్ కిటికీలాగే ఉంటుంది. ఈ ఫిక్స్డ్ వెంటిలేటర్స్కి ఏం వాడతామంటే మనం స్టీల్ గ్రిల్స్ కూడా వాడతాం. స్టీల్ గ్రిల్స్ లేదా సిమెంట్ జాలీస్. ఇప్పుడు మన రూమ్లో చూసినట్టయితే సిమెంట్ జాలీస్ ఉంటాయి. లేదా మస్కిటో QUITO మస్కిటో ప్రూఫింగ్స్ వాడి ఫిక్స్ చేస్తాం అన్నమాట. ఆ వెంటిలేటర్ పెట్టిన తర్వాత దానికి స్టీల్ గ్రిల్స్ కానీ సిమెంట్ జాలీస్ కానీ మస్కిటో ప్రూఫింగ్ కానీ వాడి చేస్తాం. దీన్ని ఫిక్స్డ్ వెంటిలేటర్ అని అంటాం మనం. నెక్స్ట్ స్వింగ్ వెంటిలేటర్ వచ్చేసి దీనికి షట్టర్స్ ఉంటాయి.
షట్టర్స్ అంటే జస్ట్ లైక్ ఇది పైన కూడా నీకు ఫ్రేమ్ తోటి తయారు చేసి గ్లాస్ వేసి పెడతాము, ఒక తాడు కట్టి కింద లాగి పెడతాం. పివోట్ మీద అది లాగినప్పుడు ఇలా ఎట్లా హారిజాంట్లోకి వచ్చేస్తుంది, పైన కింద ఖాళీ ఉండి గాలి వెళ్తురు వస్తూ ఉంటుంది. మనం వెళ్ళేటప్పుడు ఆ తాడు వదిలేస్తే అది వెళ్ళి పైన ఇట్లా కూర్చుంటుంది, దాన్నే స్వింగ్ ఎండ్. అయితే దీన్ని ఏమంటుంది, ఇఫ్ షట్టర్స్ ఆర్ ప్రొవైడెడ్, షట్టర్స్ ప్రొవైడ్ చేసినట్టయితే ఇవి దేని మీద ఆధారపడి ఉండి, పివోట్ మీద, రొటేట్ అబౌట్ పివోట్. పివోట్ అనేది స్వింగ్ లాగినప్పుడు ఇట్లా లాగినప్పుడు పివోట్ లేకపోతే రాదు కదా, పివోట్ అబౌట్ ద పివోట్ రింగ్ రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. అది స్వింగ్ వెంటిలేటర్ అంటే. అవి రెండు వెంటిలేటర్స్. తర్వాత ఫిక్సర్స్ అండ్ ఫాస్టనింగ్స్. లాస్ట్ వన్ ఈజ్ ఫిక్సర్స్ అండ్ ఫాస్టనింగ్స్. ఫిక్సర్స్ and fastenings of doors and window. ఫిక్సర్స్ అండ్ ఫాస్టనింగ్స్ అంటే డోర్స్ అండ్ విండోస్కి మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఇంత చేసి మనం డోర్స్ తయారు చేసాం, టెక్నికల్ టర్మ్స్ తెలుసుకున్నాం, విండోస్ తయారు చేసాం, వెంటిలేటర్స్ తయారు, వీటిని అట్టే పెట్టుకుంటామా, మనం ఆ బిల్డింగ్కి ప్రొవైడ్ చేయాలి, ఎక్కడో ఫిక్స్ చేయాలి. ఫిక్స్ చేయాలంటే ఏం బయట చేయాలి, ఈ ఫిక్సర్స్ని యూజ్ చేయాలి. ఇందులో ఫిక్సర్స్ అంటే మనం చేసినటువంటి ప్యానల్స్, డోర్స్ అండ్ విండోస్ని ఫ్రేమ్కి ఒక పొజిషన్లో పెట్టి ఉంచడానికి ఉపయోగించేటువంటి వాటిని ఫిక్సర్స్ అంటాము. వాటికి ఇంకా ఫాస్టనింగ్స్ అంటే ఇదే టవర్ బోల్టు, ఆ బోల్ట్ ఉంది కదా పైన గడి పెట్టడానికి, ఇటువంటివన్నీ ఉపయోగించారు. ఇందులో ఫిక్సర్స్ అండ్ ఫాస్టనింగ్స్లో మనకి జనరల్గా హింజెస్, సెకండ్ వన్ ఈజ్ బోల్ట్స్, థర్డ్ వన్ ఈజ్ లాక్స్, ఫోర్త్ వన్ ఈజ్ హ్యాండిల్స్. ఇవన్నీ ఉంటేనే మనం ఆ తయారు చేసినటువంటి వాటిని యూటిలైజ్ చేసుకోవచ్చు, ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. లేకపోతే అవి లేకుండా పడేస్తే తయారు చేసి అదే లాక్ ఉంది కదా దాన్ని తీయటానికి, అదే బోల్ట్ వేయటానికి ఉంటాయి. అలాగే హ్యాండిల్ ఉండాలి, దాన్ని పట్టుకొని లాగటానికి హ్యాండిల్ కావాలి. దీనికి హ్యాండిల్ లేదుగా. మనం ప్రతి షోకేజ్లో మనకు ఉండేటువంటి వంట రూమ్లోనే హ్యాండిల్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ హ్యాండిల్స్ ఉపయోగించాలి. లాక్ అనేది ఒకటి వేయాలి కదా సేఫ్టీ కోసం. లాక్స్ దేనికోసం, సేఫ్టీ కోసం. బోల్ట్స్ అనేవి టవర్ బోల్ట్లు పైన గడి పెడతాను, లోపల వెళ్ళినప్పుడు గడి పెట్టుకోవడానికి కానీ, బయటికి వెళ్ళినప్పుడు అల్ట్రాప్ బోల్ట్ మామూలు అడ్డగడి పెట్టి తాళం వేస్తాం, కప్పు తాళం, లాక్స్. సో అన్నీ వచ్చేసినాయి, హింజెస్, బోల్ట్స్, లాక్స్ అండ్ హ్యాండిల్స్. ఇక్కడ హింజెస్ వచ్చి మళ్ళీ హింజెస్ అగైన్ డివైడెడ్ ఇంటూ 6 or 7 టైప్స్ ఆర్ 4 టైప్స్, ఎన్నో కొన్ని టైప్స్. నాకు కొన్ని చెప్తాను, మీకు ఇక్కడే చూపిస్తాను, మనకు కనపడతానే ఉంటాయి. నేను బొమ్మ కూడా వేసి చూపిస్తాను. హింజెస్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ కౌంటర్ ఫ్లాప్ హింజ్. కౌంటర్ ఫ్లాప్ హింజ్. సెకండ్ వన్ ఈజ్ బట్ హింజ్. Third one is counter flap hinge, butt hinge, parliament hinge, and rising hinge, and strap hinge, ఎక్సెట్రా అనుకోండి. ఓకే. అయితే ఈ కౌంటర్ ఫ్లాప్ హింజ్ అంటే ఎట్లా ఉంటుందంటే, మన మాస్క్ రివర్స్, మాస్క్ ఎటుంది, మాస్క్ ఎటు తయారు చేస్తున్నాం, లోపలికి ఎక్కువ ఉండి బయటికి తక్కువ ఉంది, లోపల తక్కువ ఉండి బయటికి ఎక్కువ ఉంది. ఇది కౌంటర్ ఫ్లాప్ హింజ్ అని అంటారు దీన్ని. ఇదే బద్దీ ఆడ మనం ఫిక్స్ చేసాం కదా, ఆ టైప్లోనే రకాలు ఉంటాయి అన్నమాట. బట్ హింజ్ అంటే ఎలా ఉంటుంది, కొంచెం పెద్దవి, అంటే డోర్ సైజులను బట్టి మనం
వాటిని బట్టి వాడుకోవాలి. ఏ సైజుకి ఏ టైప్ ఆఫ్ హింజ్ మనం ప్రొవైడ్ చేయాలి. ఇవేంటి, మేకలు కొట్టేది. ఆ మేకలేసి ఫిట్ చేస్తేనే కదా అది ఉండేది హింజి. అది పార్లమెంటరీ హింజ్ అంటే అక్కడ చెప్పా స్టార్టింగ్ వచ్చినప్పుడు, అది పార్లమెంటరీ హింజ్ అంటే రెండు పక్కలకు ఉంటుంది. ఈ హింజ్ జనరల్గా ఉపయోగించేవి. పార్లమెంటరీ హింజ్ అంటే దీనికి ఉండవు, దీనికే ఉంటాయి. ఇది పార్లమెంటరీ హింజ్. ఈ విధంగా పార్లమెంటరీ హింజ్ నుంచే తలుపు ఏమవుతుందంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ తలుపు అవుట్ సైడ్కి వెళ్ళిపోద్ది. సగంలో నిలబడటం కానీ అడ్డం రావటం కానీ కంప్లీట్గా గోడకి వెళ్ళిపోద్ది. ఇది ఫోల్డ్ అవుతుంది. ఫోల్డ్ అయ్యి ఇలా వేసినప్పుడు డోర్ లోపలికి ఉంటుంది, తీసినప్పుడు కంప్లీట్గా ప్లెయిన్గా వస్తుంది. ప్లెయిన్గా రావడం వల్ల తలుపు కంప్లీట్గా అటు గోడకి వెళ్ళిపోతుంది, మనకు అడ్డం లేకుండా ఉంటుంది. అది పార్లమెంట్. రైజింగ్ హింజ్ అంటే ఇదే టైప్లో ఒక పక్క హైటు ఒక పక్క తక్కువ ఉంటుంది. దట్ ఈజ్ కాల్డ్ రైజింగ్ హింజ్. ఈ విధంగా ఉంటుంది రైజింగ్ హింజ్. రైజింగ్ హింజ్ వల్ల ఏమవుతుంది, తలుపు వేసినప్పుడు మామూలుగానే ఉంటుంది, తీసినప్పుడు కొద్ది హైట్లో పక్కకి వెళ్ళిద్ది, కొద్ది హైట్లో వేసి పక్కకి వెళ్ళిద్ది అన్నమాట. అది రైజింగ్ హింజ్. స్ట్రాప్ హింజ్ లాస్ట్ది వచ్చేసరికి స్ట్రాప్ హింజ్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. ఈ హింజి, ఈ కౌంటర్ ఫ్లాప్, బట్ట హింజి, స్ట్రాప్ హింజి మామూలుగా వాడేటువంటి ఇవేంటంటే రైజింగ్ ఉన్నప్పుడు కానీ, పార్లమెంటరీ హింజ్ అంటే బయటికి వెళ్ళటం, ఇట్లా ఇంకా ఎక్సెట్రా అంటే ఇంకా రకరకాల హింజెస్ అవి మనకి ఉన్నాయి. వాటన్నిటి గురించి మనకి టైం సరిపోద్ది. ఇవి టైప్స్ ఆఫ్ హింజెస్ అయిపోతే నెక్స్ట్ ఏముంది, బోల్ట్స్. టైప్స్ ఆఫ్ బోల్ట్స్. ఆల్డ్రాప్ bolt, barrel bolt, Aldrap bolt, barrel bolt, expangonate bolt, expangonolit bolt, expangonolit bolt, tower bolt, and flush bolt. ఫ్లష్ బోల్ట్. ఇవి బోల్ట్లలోని రకాలు. ఈ బోల్ట్లలోని రకాలు చూస్తే నీకు ఆల్డ్రాప్ బోల్ట్ అంటే మన మెయిన్ బయట మన క్లాస్ రూమ్కి వేసేటువంటి గడి. దీన్ని ఆల్డ్రాప్ బోల్ట్ అంటాం. ఈ బోల్ట్ను ఉపయోగించి ఎక్స్టర్నల్ డోర్స్ని లాక్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. ఎక్స్టర్నల్ డోర్స్ అవుట్ సైడ్ ద డోర్ అది. తర్వాత బ్యారల్ బోల్ట్ బ్యాక్ సైడ్, తలుపుకి బ్యాక్ సైడ్ లోపల ఫిక్స్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. దిస్ ఈజ్ ద బ్యారల్ బోల్ట్. బ్యారల్ బోల్ట్ అంటే మనం బ్యాక్ సైడ్
తలుపు యొక్క కానీ కిటికీ యొక్క బ్యాక్ సైడ్ పెట్టుకుంటాం. ఎన్ని కావాలని పెట్టుకుంటాం. కిటికీలకు వాటికైతే 1, 2, 3 కావాలి. షట్టర్స్ అన్నిటికీ. తలుపుకి అయితే కింద ఒకటి పైన ఒకటి కావాలి. అలాగే టవర్ బోల్ట్ సేమ్ జస్ట్ లైక్ టవర్ బోల్ట్, ఫ్లష్ బోల్ట్ కూడా ఇదే విధంగా ఉంటాయి. మనం దాని టైప్ని ఏంటంటే ఏది బాగుంటే అది వాడుకుంటాం. మన టైల్స్ కానీ వేసినట్లు ఎట్లా ఉంటే అట్లా వీటిల్లో ఏ ఉన్నాయో అవి వాడుకుంటాం. ఎక్స్పాంగనేట్ బోల్ట్ అని ఉంది. హైట్ ఎక్కువైనప్పుడు డోరు వేయటానికి వీలు పడదు కాసి ఫిక్స్డ్గా వేసి ఉంచడానికి వాడేటువంటిది ఎక్స్పాంగనేట్ బోల్ట్. అంటే కొంచెం లెంతీగా ఉంటుంది అన్నమాట. దీనిలాగే ఉంటుంది, కొద్దిగా లెంతీగా ఉంటుంది మనకి. This is called X-Pagnolit bolt అంటారు. ఓకేనా? బోల్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బోల్ట్స్ అయితే నెక్స్ట్ ఏం మిగిలినాయి? లాక్స్. నేను ఇక్కడ ఏమని హింజెస్ అయిపోయినాయి, బోల్ట్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ఏముంది? లాక్స్ అండ్ హ్యాండిల్స్. ఇప్పుడు ఇన్ని పెట్టి తలుపేసి అన్ని క్లోజ్ చేసిన తర్వాత మనం లాక్ వేయకుండా ఉంటే అది ఉపయోగం లేదు. ఇంతసేపు మనం చెక్కబెట్టి తలుపులు కిటికీలు అన్నీ తయారు చేసుకొని ఈ ఫిక్సర్స్ అవన్నీ పెట్టేసాం, కొన్ని పెట్టాం. తర్వాత ఏం చేయాలి? లాక్స్ లేకపోతే మనకి తలుపు అనేది హ్యాండిల్స్ లేదా తలుపు తీయడానికి కూడా మనకి వీలుగా ఉంది. హ్యాండిల్ దేనికి ఉపయోగిస్తుంది? తలుపు పుష్ చేయడానికి ఉపయోగం. లాక్ ఏం చేయటం? తలుపు సెక్యూరిటీ. లాస్ట్లో మనం ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాం? తలుపేసి తాళం వేసి వెళ్ళిపోతాం. తలుపేయాలంటే ఆల్డ్రాప్ బోల్ట్ పెట్టి దానికి ఒక లాక్ వేసి పోవాలి. అందులో లాక్స్ వచ్చేలేకే ఇక్కడ కప్బోర్డ్ లాక్, మార్టైజ్డ్ లాక్ అండ్ ప్యాడ్ లాక్, రిమ్ లాక్. ఈ విధంగా 4 టైప్స్ కాకుండా ఇంకా ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఎక్సెట్రా అని ఉంటాయి. ఆ లాక్స్ అన్నీ మనం అవన్నీ రాసుకోవాలి. కప్బోర్డ్ లాక్ ఎలా ఉంటుంది? ఈ లాక్స్ వల్ల ఉపయోగం ఏంది? సెక్యూరిటీ. మనం డోర్ వేసుకొని తాళం వేసుకొని వెళ్ళడానికి ఉండదు. కప్బోర్డ్ అంటే మనకు లోపల ఉండే కప్బోర్డ్ యొక్క లాక్. దిస్ ఈజ్ కాల్డ్ కప్బోర్డ్ లాక్ వేస్తే ఇది లోపలికి తీస్తే ఇది లోపలికి వెళ్ళిపోతుంది, అంతే కదా. లాక్ చేసినప్పుడు చూడడానికి రిమ్లో మనం ఫిక్స్ చేసి ఉంటాం, అక్కడే బయటికి కనపడకుండా. తాళం వేసినప్పుడు ఇది ఫ్రేమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది గడిపడిపోయినట్టు. తీస్తే ఇది లివర్ లోపలికి వెళ్ళిపోతే లాక్ పడిపోయింది. తర్వాత మార్టైజ్డ్ లాక్. సెకండ్ వన్ ఈజ్ మార్టైజ్డ్ లాక్, అంటే పెద్ద లాక్. దిస్ ఈజ్ కాల్డ్ మార్టైజ్డ్ లాక్. అంటే కొంచెం క్వాలిటీ. ఇది కప్బోర్డ్ లాక్. ఇది డోర్కి ఫిక్స్ చేస్తాం. డోర్కి ఫిక్స్ చేసి తాళాలు వేస్తే దీనికి లివర్ వచ్చి లోపల కూర్చుంటుంది అన్నమాట. డోర్కి వేసేటువంటి ఇన్సైడ్ ఉంటాయి కదా పెద్ద లాక్స్, ఆ టైప్. ఈ ప్యాడ్ లాక్ అంటే మామూలు లాక్. మన రూమ్కి వేస్తున్నాం చూడు బుర్ర, ఆ టైప్. మనం బాగుండటానికి ఏమేస్తా? జైల్లో ఉన్నటువంటి లాక్ వేస్తాను నేను.
పెద్ద బుర్ర వేస్తున్నా. దీనిపైన ఇది ఒకటి ఉంటుంది తాళము, అది తీసి వేస్తాము, అది వేసి వెళ్ళిపోవాలి బీరువాకు పడ్డట్టు ఇది దీని మీదకి పడిపోతుంది. ఇది ప్యాడ్ లాక్. అలా డిఫరెంట్. రిమ్ లాక్ అంటే ఇంక సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా. ఇన్ని రకాలు మనకి ఉన్నాయన్నమాట. లాక్స్ ఉంటాయి. ఇది రిమ్ లాక్. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్ అంటే మనం తయారు చేసిన అన్నిటినీ మనం ఉపయోగించడానికి లాక్స్ వేసుకుంటాం. వాటి లాక్స్ యొక్క ఇంపార్టెన్స్, వాటి యొక్క బొమ్మలు. ఇంపార్టెన్స్ ఏంది? ఇట్ ఈస్ ఫర్ సెక్యూరిటీ. ఇప్పుడు ఫిక్సర్స్ అండ్ ఫ్యాషనింగ్స్లోకి వచ్చలేక మనకి మొత్తం ఎన్ని వచ్చినాయి? 4 హ్యాండిల్స్ కూడా వేసిన తర్వాత మిగతాది ఫైనల్గా పూర్తి చేద్దాం. నెక్స్ట్ ఏముంది? హ్యాండిల్స్. హ్యాండిల్ ఉండాలి కదా. హ్యాండిల్ యొక్క పర్పస్ ఏంటి? హ్యాండిల్ టు క్లోజ్ ద మూవ్ ద డోర్. క్లోజ్ అని కానీ ఓపెన్ అని కానీ, మూవ్ ద డోర్, మూవ్ ద కబోర్డ్స్, ఇవన్నీ పైకి స్లైడింగ్ అనాలన్నా కానీ ఒక హ్యాండిల్ అనేది ఉంటుంది. దాన్ని పట్టుకొని అలా అంటాము. తీయాలన్నా ఒక హ్యాండిల్ అంటే లాగుతాము. మన కిచెన్లో ఉంటే వార్డ్రోబ్స్, వాటిని లాగాలన్నా ఇలా లాగాలి. అదే హ్యాండిల్స్ ఇటు పోవద్దు, ఇటు పోవద్దు. హ్యాండిల్స్ బౌ హ్యాండిల్, లివర్ హ్యాండిల్, అండ్ వార్డ్రోబ్ హ్యాండిల్. వార్డ్రోబ్ హ్యాండిల్ ఈ 3 రకాలు. బౌ హ్యాండిల్ అంటే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. బౌ, రెయిన్బో అంటే బౌ అంటే షేప్లో అలా ఉండదు, పట్టుకొని లా. దిస్ ఈజ్ బౌ హ్యాండ్. లివర్ హ్యాండిల్ అంటే ఒక లివర్ లాగా ఉంటుంది. ఉపయోగించుకున్నట్లయితే తెలియదు కదా వాటి ఉపయోగం, అవి ఎట్లా ఉంటాయి ఏంది ఇవన్నీ మన నిత్యం మనం పొదుగులు మనము చుట్టుపక్కల చూస్తూ ఉండి అది ఏ టైప్ ఏదనేది మనకు తెలియదు. ఇక్కడే డిఫరెన్షియేట్లో ఉంది. అదొక హింజి, అది పార్లమెంటరీ హింజి, స్ట్రాప్ హింజి, తర్వాత బట్ హింజ్ అని ఒకటి ఉంది. బట్ హింజి అది బట్టి బ్యాటన్ హింజి, బట్టి హింజి కాదు, బ్యాటన్ హింజి. బ్యాటన్ డోర్స్కి ఉపయోగించే హింజి. అది ఎలా ఉంటుందంటే టీ షేప్లో ఉంటుంది. ఈ షేప్లో ఉండి బ్యాటన్స్ చెక్క ముక్కలు వేస్తున్నాం. ఒక హింజ్ వేస్తే అది ఊడిపోతే మొత్తం డోర్ అంది. అందుకని బ్యాక్ సైడ్ దానికి టీ హింజ్ టైప్లో ఉంటుంది అనమాట. అది వేసి హోల్స్ వేసి వేసేస్తారు. ఈ విధంగా మనం అన్నిటినీ ప్రాక్టీస్ చేసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ ద ఓపెనింగ్స్ 4th చాప్టర్ NCT 2nd year పేపర్ 1. ఓకేనా?